పేరు చెప్పడానికి సిగ్గుపడుతున్నారు కాబట్టి అనిల్ గారి మాటలు విందాము. అనిల్ రావిపూడి గారు ఒక హారర్ కామెడీ తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది మాకు. హారర్ కామెడీ ఫ్రమ్ అనిల్ రావిపూడి గారు. నేనా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు. అనుదీప్ డైరెక్షన్లో చేయొచ్చు. ఓకే, అనుదీప్ గారి డైరెక్షన్లో అనిల్ గారు హీరోగా దయ్యంగా చేస్తా. దయ్యంగా. ఇది అనుకోవడానికి అయితే చాలా బాగుందండి. తీద్దాం. అనుదీప్ గారు రెడీ? ఎస్ సార్. సో అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికి కంగ్రాచులేషన్స్. సో కిష్కిందపురి టీం అందరికి. అండ్ నిజంగా బాబీ చెప్పినట్టు ఏ స్క్రీన్లో చూసాం మనం? స్క్రీన్ 2. అనుదీప్ మన పక్కన లేకపోతే మనం ముందు నుండి తెచ్చి రెక్లైనర్ తెచ్చుకున్నాం, దొరకలేదు అతనికి. నువ్వు అన్నీ చెప్పావు, స్పెషల్ అపీరెన్స్ మర్చిపోయావు సినిమాలో, గెస్ట్ అపీరెన్స్ చేసినది. దా సినిమాలో ఒక స్పెషల్ అపీరెన్స్ ఉంది. స్పెషల్ అపీరెన్స్ ఉంది, అదేంటో చెప్పేసి. చూసారా మీరు అందరు సినిమా? చెప్పండి మీరు. నేను 1 2 3 అంటే మీరు చెప్పాలి, ఓకేనా? 1 స్పీచ్ అయిపోయాను అనిల్ యాదవ్. సో నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ పిలిచినప్పుడు నేను హారర్ సినిమాలో అంటే నాకు భయం, థియేటర్లో చూడలేనని చెప్పాను. నేను నిజంగా నాకు భయం. సో సాహు గారికి ఆ రోజు మాట ఇచ్చినట్టు సో సినిమా చూశాను, చాలా చోట్ల భయపడ్డాను. థియేటర్ కూడా షేక్ అయిపోయినాయి కొన్ని సీక్వెన్స్లో, ముఖ్యంగా ట్రైన్ సీన్ మీ అందరికి చూసే ఉంటారు. అండ్ కన్స్ట్రక్షన్ సైట్లో సీన్ కానీ ఒకసారి థియేటర్ అందరూ భయపడిపోవటం అవన్నీ చూసి ఇంకొకసారి హారర్ సినిమా ఎవరు ప్రెషర్ ఇచ్చినా ఎవరు బతిమాలినా చూడకూడదని డిసైడ్ అయ్యాను. సో ఎనీవే ఈ సెప్టెంబర్ ఒక సక్సెస్ఫుల్ సెప్టెంబర్ లాగా అయింది. సో ఆ థియేటర్స్ అన్నీ ఆడియన్స్తో కలకల్లాడిపోతున్నాయి. అండ్ కొత్త లోక, లిటిల్ హార్ట్స్, మిరాయ్ అండ్ ఇప్పుడు కిష్కిందపురి. సో ఇండస్ట్రీకి వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఒక థియేటర్స్లో ఒక చిన్న ఫెస్టివల్లా ఉంది. అండ్ ఇట్స్ వెరీ వెరీ హ్యాపీయెస్ట్ థింగ్ ఫర్ అస్. సో ఇది ఇలాగే మొమెంటం కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా కిష్కిందపురి టీం గురించి మాట్లాడాలంటే ఫస్ట్ డైరెక్టర్ కౌశిక్ ఎక్కడ్రా. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఆడియన్స్ని, ఇతను తీసిన సినిమాకి ఇతని కాస్ట్యూమ్కి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు అంత పద్ధతిగా? పద్ధతికి ప్రతిసారి ప్యాంటు షర్ట్ వేసే బదులు ఈసారి షెర్వానీ అదో. ఈ పంచ్ ఎలా ఉందో అనుదీప్ చెప్తాడు. బాగుందా? జోక్స్ పార్ట్ కౌశిక్ వండర్ఫుల్ జాబ్. అండ్ నిజంగా ఇందాక బాబీ అన్నట్టు అండ్ సక్సెస్ తర్వాత సక్సెస్ కొట్టడం గొప్ప కాదు, ఒక ఫెయిల్యూర్లో ఉండి ఒక సక్సెస్కి రావడం చాలా గొప్ప విషయం. సో ఐ అప్రిషియేట్ దట్ అండ్ హోప్ ఇక్కడ నుంచి నువ్వు ఆ సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేస్తాను కోరుకుంటున్నాను. అలాగే నిన్ను నమ్మి నీకు ఆపర్చునిటీ ఇచ్చిన మా సాహు గారికి అండ్ శ్రీనివాస్ గారికి, వాళ్ళకు కూడా నేను నా విషెస్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక టాలెంట్ని జడ్జి చేయకుండా అతనికి మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చి తను ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు. అండ్ ఇట్స్ ఎ బిగ్ థింగ్. అండ్ అలాగే టీం అందరికీ అండ్ సినిమాటోగ్రాఫర్ అయితేనేమి, మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ అండ్ లవ్ యూ మ్యూజిక్ బ్రదర్ అండ్ హోప్ యుల్ గెట్ మోర్ బ్లాక్ బస్టర్స్. అండ్ అలాగే ఎడిటర్ అండ్ టీం అందరికి, లిరిసిస్ట్ అందరికీ పేరు పేరున నా విషెస్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాతో మళ్ళీ ఒక సక్సెస్ జర్నీ స్టార్ట్ చేస్తున్నారు శ్రీనివాస్ గారికి. అండ్ హోప్ యూ కంటిన్యూ దిస్ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ హిట్స్ కొట్టాలి. అండ్ అలాగే అనుపమ పరమేశ్వరన్ కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ మై ప్రొడ్యూసర్ సాహు గారు గిఫ్ట్ రెడీ చేసుకున్నారుగా, సక్సెస్ అయితే ఇస్తా అన్నారు. అనుదీప్ గిఫ్ట్ ఏంటంటే అనుదీప్ గారికి మళ్ళీ సినిమా చూపిస్తున్నాం మేము ఈరోజు ఈవినింగ్. సో సాహు గారు అండ్ మీకు సక్సెస్ వస్తే నాకు వచ్చినట్టు. అండ్ ఐ లవ్ యూ అండ్ హోప్ యూ విల్ గెట్ కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ మిగతా టీం అందరికీ, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే థ్యాంక్స్ బాబీ. సో మన శంకర్ ప్రసాద్ గురించి జనరల్గా చిరంజీవి గారు లీక్ ఇస్తారనుకుంటే ఆయనకంటే ముందు బాబీయే లీక్ ఇచ్చాడు. సో ఇక నుంచి థ్యాంక్ యూ బాబీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరు వశిష్ఠ, థ్యాంక్ యూ వశిష్ఠ. అలాగే సాయిధరం తేజ్, మై లవ్లీ బ్రదర్, ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ కలిసాం ఇక్కడ. అండ్ సాయిధరం తేజ్ కూడా వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్, ఈగర్లీ వెయిటింగ్. చాలా పెద్ద సినిమా తీస్తున్నా అండ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్.
అండ్ దట్స్ ఆల్. సో అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.